కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి సుమారు 1200 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందన్నారు పూనూరు గౌతమ్ రెడ్డి. నిజమైన కార్మికులకు పని కల్పించకుండా కేవలం అధికార పార్టీ సానుభూతిపరులకే డబ్బులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు వెంటనే పాత బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. 2025-26 సంవత్సరంలో 100 రోజుల పని దినానికి లెక్క కట్టుకుంటే ఇవాళ తగ్గిపోయినటువంటి 57.6% తగ్గిపోయింది. అంటే గతం నుంచి ఈ 25-26 సంవత్సరానికి వచ్చేప్పటికి అంటే సగానికి సగం ఇదంతా కూడా తగ్గిపోయిందనేటువంటి కనపడుతూ ఉంది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయం అనేటువంటి చెప్పక తప్పదు. మనం 2024-25 సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే అది 40.67 లక్షల మందికి లబ్ధి పొందితే ఇవాళ 25-26 సంవత్సరంలో అది 23.4 లక్షల మందికి పడిపోవడం అనేది జరిగింది. అంటే 17.37 వేల మందికి ఉపాధి లేదనేటువంటిది ఇవాళ మనకు కనపడతా ఉంది.